ద్వారకా తిరుమల టాస్ వేయడానికి వెళ్ళాలి అక్కడ కెప్టెన్. జంగారెడ్డి వర్సెస్ ద్వారకా తిరుమల. మరి కొద్దిసేపట్లో టాస్ వేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ. టాస్ వన్ బై ఒకసారి టాస్. ఈ మ్యాచ్ అయ్యగలను భోజనం, ఈ మ్యాచ్ అయిపోయి వెళ్దాం. నేను వస్తాను భోజనం. ఇక్కడే మీ టీం మీద ఏర్పాట్లు ఉన్నాయి. ఇద్దరు ఇక్కడ తిన్నాం. ఇక్కడ ఎవరు లేరు, ఎవరు లేరు. నాన్నబాబు స్కోరింగ్, ఎందుకంటే వాళ్ళ కంపేర్ చేయడానికి ఎవరు లేరు, నేను వెళ్ళాలి. ప్రసాద్ గారేమో బయటికి వెళ్తున్నారు. అంటే లగ్గం పెరిగి నేను స్కోర్ అయ్యాను. ఎవరైనా పంపించు లేదు మేము ఏమవుతుంది, ఏమవుదు. ఇందులో కాంట్రవర్సీ ఉండదు. చేసేవాడు కావాలంటే రావాలండి. మీరు పిల్లలు బయటకు వచ్చేసండి. పిల్లలు ఎవరు కూడా గ్రౌండ్ లోకి వెళ్ళద్దు. ఉపాధ్యాయుల క్రీడా పోటీల్లో భాగంగా రెండో రోజు రెండో మ్యాచ్ ద్వారకా తిరుమల వర్సెస్ జంగారెడ్డి కూడా. ద్వారకా తిరుమల టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. జంగారెడ్డి కూడా బ్యాటింగ్ సంసిద్ధమవుతారు. ఓపెనర్లుగా సత్యనారాయణ అండ్ నాగేంద్ర స్ట్రైకర్గా ఉన్నారు. నాగేంద్ర మంచి బ్యాట్స్మెన్. అట్ ది సేమ్ టైం బౌలర్ నేమ్ చెప్పండి సార్. బౌలర్ నేమ్ మధు. బౌలర్ మధు బేస్ బౌలింగ్ చేస్తున్నారు. నాగేంద్ర ఆన్ స్ట్రైక్. ఓవర్ల మ్యాచ్గా 12 ఓవర్లు లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్గా ఉంది. మొదటి 4 ఓవర్లు పవర్ ప్లేలో ఉంటుంది. చాలా మంచి బాల్ వేశారు యార్కర్ లెంగ్ లో. చాలా మంచిగా పుష్ చేసి దాన్ని సింగిల్ ఇస్తారు. సత్యనారాయణ జంగారెడ్డి కూడా టీం నుంచి ఫేసింగ్ వచ్చారు. మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా. బౌలర్ బాల్ సత్యనారాయణ వెరీ వెల్ ప్లేడ్. వన్డేస్ లో కావాల్సినది. సాధారణంగా లిమిటెడ్ ఓవర్ మ్యాచ్ల్లో ప్రతి బాల్ని ఎటుకడ పుష్ చేసి రన్ తీయడం అనేది బ్యాట్స్మెన్ యొక్క టెక్నిక్. భారీ షాట్లు ఎలా ప్రయత్నం చేస్తామో కంటిన్యూటీ దొరకని బాల్ టెక్నిక్గా ప్లేస్ చేసి రన్ తీయాలి. అదే చేస్తున్నారు. జంగారెడ్డి కూడా స్కోర్ 2కి చేరింది 2 బంతుల్లో. మంచి బాల్, మంచి షాటింగ్ ప్రయత్నం చేశారు నాగేంద్ర. మంచి ఫీల్ జరిగింది అక్కడ. సింగిల్. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఇద్దరు కూడా మంచి ప్రొఫెషన్స్ లా చేస్తున్నారు. మధు మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. లైన్ మంచి షాట్ కొట్టారు సత్యనారాయణ గారు. వండర్ఫుల్ షాట్ అండి. మంచి వెళ్ళింది ఫీల్డింగ్ కి. ఫీల్డర్ అది బౌండరీ లైన్ క్రాస్ చేయడం తోటి బంతితోటి బౌండరీ లైన్ తెచ్చేశారు. సో 4గా అంపైర్ దాన్ని డిక్లేర్ చేశారు. మంచి షాట్ అది ఫీల్డర్కి తగిలి 4కి వెళ్ళాం. సత్యనారాయణ తన కథలో మొట్టమొదటి బౌల్ని చూసాం మనం. ఆఫ్ సైడ్ మంచి కట్ చేస్తూ ఉన్నటువంటి షాట్. 4th జంగారెడ్డి స్కోర్.
7. మరొక మంచి బాల్, చాలా బాగా ఆడారు. సత్యనారాయణ ఆఫీస్ లో వెళ్ళిపోయారు, అక్కడ రన్ దిగచ్చు. డెడ్ బాల్. ఈజ్ ఇట్ డెడ్? ఈ బాల్ కౌంట్ లేదు. ఈ బాల్ కౌంట్ చేయకపోవడం వల్ల రన్ విషయం వాళ్ళు లేకపోతే ముందు నిర్మాణం చెప్పేసారు ఎంపైర్. మంచి ప్లే, మంచి యార్కర్ లెక్కలు కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నారు సత్యనారాయణ గారు. నాగేంద్ర ఆన్ స్ట్రైక్. మధు మంచి బౌలింగ్ వేస్తున్నారు గవర్నమెంట్ నుంచి. చాలా లైన్ అండ్ లెంగ్త్ వస్తున్నటువంటి బాల్ ని చాలా చక్కగా మంచి షాట్ గా మలిచారు. ఎస్, ఇస్ ఇట్ ఫోర్? ఎస్ 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 ఎస్. 4 runs. నాగేంద్ర మంచి షాట్ కొట్టారు, లాంగ్ ఆఫ్ మీదుగా మంచి షాట్ కొట్టారు. 4 runs. ఓవర్ కంప్లీట్ అయింది. ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి జింగారెడ్డి స్కోర్ 12 వితౌట్ లాస్. మొదటి ఓవర్ పూర్తి అయ్యేసరికి ఆంజనేయులు బౌలింగ్ చేస్తున్నారు, సత్యనారాయణ బ్యాటింగ్. చాలా మంచి టాస్ అయింది, మంచి షాట్ కొట్టారు. ఫస్ట్ మిస్ఫీల్డ్, వెరీ గుడ్. 4 runs. లాంగ్ ఆఫ్ లో 4 కొట్టారు సత్యనారాయణ. జస్ట్ మిస్ఫీల్డ్ అవడం వల్ల పెనాల్టీ ఇవ్వాల్సి వచ్చిన తరగతి ఉంది. ఆంజనేయులు ఫస్ట్ బాల్ 4. సత్యనారాయణ బ్యాట్. ఆంజనేయులు బాల్ కు సత్యనారాయణ సెకండ్ బాల్. చాలా మంచి వేగంతో బంతి వేస్తున్నారు, చాలా చక్కగా ఆడారు. రన్ తీయడానికి ప్రయత్నం చేశారు కానీ మంచి కూడా ఆంజనేయులు బాల్ టు సత్యనారాయణ థర్డ్ బాల్. బాల్ మంచి వేగంగా లైన్ లెక్కలు చక్కగా చాలా చక్కగా ఫ్లిప్ చేశారు. డెఫినెట్లీ ఎక్సలెంట్ షాట్, ఎక్సలెంట్ షాట్. గ్రౌండ్ కి అన్ని మూలలా ఎక్కడ ఖాళీ ఉందో చూసి మరి బంతిని చాలా చక్కగా ఫైన్ లెక్క నుంచి పంపించారు. చాలా చక్కగా స్కోరు పరుగులు కొడుతూ గారికి కూడా ఉంది. ఆంజనేయులు బాల్ టు సత్యనారాయణ వన్స్ అగైన్. ఫుల్ టాస్ బాల్, చాలా చక్కగా ప్లేసింగ్ చాలా చక్కగా కొట్టారు. 2 ఈజీ. 2 కొట్టారు. 2 మంచి కవరింగ్ వికెట్లకి. ఈ 2 పరుగులతో జింగారెడ్డి స్కోర్ 22 వితౌట్ లాస్. 22 వితౌట్ లాస్. ఆంజనేయులు బాల్ టు వన్స్ అగైన్ సత్యనారాయణ. ఆఫీషియల్లీ మంచి రేసింగ్ డెలివరీ ఇచ్చారు. మంచి వేగంగా రేసింగ్ డెలివరీ పడడంతో బ్యాట్స్మెన్ దాన్ని అటెంప్ట్ చేయలేదు. సత్యనారాయణ బాల్ కు ఆంజనేయులు బాల్ టు సత్యనారాయణ వన్స్ అగైన్. మంచి యార్కర్ లెగ్ బాల్ పడుతుంది, చాలా చక్కగా ఎలా ఆడాలో అలా జాగ్రత్తగా ఆడుతూ వెళ్తున్నారు. మరొక రన్ తీశారు. దాంట్లో స్కోర్ 2వ ఓవర్ పూర్తి అయ్యేసరికి 23 జంగారెడ్డి కూడా స్కోర్ వితౌట్ లాస్. మళ్ళీ తిరిగి సత్యనారాయణ గారికి బేసిక్ వచ్చింది. ఎక్కువ బంతులు సత్యనారాయణ ఫేస్ చేసేటువంటి అవకాశం వస్తాయి.
అయితే ఇక్కడ బౌలింగ్ చేంజ్ గమనించాలి మనం త్వరగా తిరుమల నుంచి. నందకిషోర్ కొత్తగా బౌలింగ్ వచ్చారు. నందకిషోర్ ఫస్ట్ బాల్ వైడ్, లెగ్ సైడ్ పడినటువంటి బాల్ వైడ్ గా తీస్తారు. సో నందకిషోర్ ఫస్ట్ బాల్ వైడ్ గా మారింది. నందకిషోర్ బాల్ టు సత్యనారాయణ మంచి వన్స్ అగైన్ వైట్ పడింది. 2 వైడ్లు అంటే ఓవర్ ఇంకా బిగిన్ కానట్టుగానే భావించాలి మరి 3వ ఓవర్. మొదటి 2 బంతులు వైట్ పడడంతో లెగ్ బాయ్ తీశారు. ఎస్ లెగ్ బాయ్ 1 రన్. మంచిది. ఎందుకంటే బంతి మాత్రం చాలా టైమింగ్ ఆడేటువంటి విధానం కూడా చాలా కరెక్ట్గా ఆడుతున్నారు. సింగిల్ తీశారు. నాగేంద్ర ఏ బాల్ని వేస్ట్ చేయకుండా ప్రతి బంతిని పుష్ చేసి రన్ చేస్తున్నారు. మ్యాక్సిమం స్ట్రైక్ సత్యనారాయణ కట్టు. మంచి బాల్ ఇది. సింగిల్ తీశారు. త్రో మంచి త్రో విసిరా కానీ అన్ఫార్చునేట్ గా అప్పటికి బ్యాట్స్మెన్ అందరూ కూడా రీచ్కి చేరుకోవడంతో మరొక పరుగు లభించిన జంగారెడ్డి గారికి. ఈ పరుగుతో జంగారెడ్డి స్కోర్ 28 ఫర్ మంచి బాల్ వేశారు. బాల్ లెగ్ నుంచి రెండు పరుగులు లభించాయి. నందకిషోర్ మంచి లైన్ లెంత్ రౌండ్ వికెట్ తీసుకుని బౌలింగ్ చేస్తున్నారు. నాగేంద్ర మంచి వేగంగా ఉంటారు. ఇది బైరన్కి ముందుగానే పరుగు మొదలు పెట్టేశారు. బాయ్ సింగిల్ నందకిషోర్. బాల్ తో సత్యనారాయణ వెరీ లవ్లీ చాలా చక్కగా ఆడారు. ఓవర్ కంప్లీట్ అయింది. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి జంగారెడ్డి కూడా స్కోర్ 31. వికెట్ నష్టపోతున్నారు. నెక్స్ట్ బౌలర్ మీద సార్ వెంటనే బిగిన్ చేయాలి. ఆంజనేయులు 2వ ఓవర్ కంటిన్యూ చేస్తున్నారు. ఆంజనేయులు బాల్ టు నాగేంద్ర. ఫీల్డింగ్ చాలా పట్టుగా సెట్ చేస్తున్నారు. ఆంజనేయులు బాల్ టు నాగేంద్ర మంచి లాగన్ లెక్క వేశారు. అన్ఫార్చునేట్ మిస్ అయింది. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. కాల్ పాటు పెట్టారు. సరిగ్గా లైన్ మీద ఆపారు. దీన్ని 2 పరుగులు వచ్చాయి. ప్రతి ఒక్కరూ కూడా గెలుపు కోసం ఆడుతున్నారు. ఉపాధ్యాయులు ఆటలేదు, ప్రొఫెషనల్ ప్లేయర్స్ లో ఒక్కొక్కరు కూడా ఆడుతున్నటువంటి దీన్ని చూస్తుంటే ఆంజనేయులు బాల్ నాగేంద్ర వన్సకే మంచి బాల్ ఇది. అంతే వేగంగా జాగ్రత్తగా దాన్ని బౌండరీ అవతలికి పంపించారు నాగేంద్ర. మరొక 4 పరుగులు. దీంతో జంగారెడ్డి కూడా స్కోర్ 37కి చేరుకుంది. వికెట్ నష్టపోతుంది. ఆంజనేయులు 2 వికెట్ తీసుకున్నారు. వేశారు. మళ్ళీ షాట్ కొడతారు. మళ్ళీ 4 పరుగులు.
ఈ 4 పరుగులతో స్కోర్ 41కి చేరింది. అయితే మ్యాచ్ లైవ్ కామెంట్స్ బై రామారావు గారు విందాం మనం. థ్యాంక్ యూ శశి కుమార్ గారు, ఇంతసేపు మీరు మమ్మల్ని మీ వాయిస్ తోటి ఆనందపరిచినందుకు. మరి జంగారెడ్డి టీచర్స్ చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. అలాగే ఇక్కడ భోజనాల అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళు ఉంటే భోజనాలు రెడీగా ఉన్నాయండి. వెనక వైపుకి వెళ్ళి ప్లేయర్స్ అందరినీ కూడా భోజనం చేయవలసిందిగా కోరటమైంది. గుడ్ షాట్ నాగేంద్ర గారు. మధ్యలో తక్కువ ఒకటి మనకి చాలా, దాన్ని ఒకసారి బయటకు కొట్టినాం. ఒకసారి మ్యాచ్ తిలకించడానికి వచ్చింది నల్లటి కొట్టు ఒకటి. బాల్ మిస్ కావడం జరిగింది. ఓవర్ కంప్లీటెడ్. ఫోర్ ఓవర్స్ కంప్లీట్ అయినాయండి. ఈ 4 ఓవర్స్ తోటి పవర్ ప్లే పూర్తయింది. మళ్ళీ ప్లేయర్స్ మారుతూ ఉంటారు. స్కోరు 42. అవుట్ ఆఫ్ లాస్, 0 వికెట్స్, 4 ఓవర్స్ కంప్లీటెడ్. .5 యావరేజ్ తోటి బ్యాట్స్మెన్లు కొనసాగిస్తున్నారు. మరి కంటిన్యూ చేసి ఐదో ఓవర్ మొదటి బాల్. బౌలర్ పేరు బాలకృష్ణ గారు. అలాగే కోయలగూడెం, బుట్టాయిగూడెం టీం మెంబర్స్ అందరూ కూడా మీరు వెంటనే భోజనం చేసి నెక్స్ట్ జరగబోయే మ్యాచ్కి రెడీగా ఉండాలి. లైట్ ఫెయిల్ వల్ల తొందరగా స్టార్ట్ చేస్తారు మ్యాచ్ కూడా. కోయలగూడెం టీం మెంబర్స్, బుట్టాయిగూడెం టీం మెంబర్స్ మీరు ఇమీడియట్గా భోజనం చేసి రెడీగా ఉండండి నెక్స్ట్ మ్యాచ్కి. బాలకృష్ణ బౌలర్గా 5వ ఓవర్ ప్రారంభం కాబోతుంది. అద్భుతమైన 6. బాల్ కనబడకుండా బిల్డింగ్ మీదకి వెళ్ళింది. నాగేంద్ర గారి పర్ఫార్మెన్స్. బిల్డింగ్ మీదకి ఎక్కింది బాల్. పిల్లలు మన బాల్ పడించండి అన్నమాట. బాల్ పీడీ రూమ్ వెనకాల పడించండి ఒకసారి. వెళ్ళండి, బాల్ పట్టేవాళ్ళు మనోళ్ళు. పీడీ రూమ్ కి వీజీ బిల్డింగ్ మధ్యలో అటు పడింది. బిల్డింగ్ మీదుగా మరిచిన నాగేంద్ర గారి యొక్క పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతం. టాస్ బాల్ 6 గా మార్చడం జరిగింది. దీంతో స్కోరు 48. 4.1 ఓవర్స్ కంప్లీటెడ్. బాల్ దొరికి తీసుకు పంపించండి అమ్మ కోర్టులోకి. బాల్ గ్రౌండ్లోకి బిల్డింగ్ మీద పడి కింద పడింది అక్కడ. ఉల్టాస్ బాల్ మంచి 6 గా మలిచారు. జంగారెడ్డి కూడా ద్వారకా తిరుమల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ లో టాస్ గెలిచి ద్వారకా తిరుమల బౌలింగ్ ఎన్నుకుంది. బ్యాటింగ్ ప్రారంభించినటువంటి జంగారెడ్డి కూడా మంచి ఊపుగా
కూడా బుట్టాయిగడం అందరూ కూడా భోజనం చేసి సిద్ధంగా ఉన్న నెక్స్ట్ మ్యాచ్ పెరుగుతుంది. నాగేంద్ర ఫేస్ చేస్తున్నారు. చాలా మంచి ప్లేసింగ్ ఆడుతూ సింగిల్ తీశారు. స్కోర్ ఆన్ 49, 1-50. సత్యనారాయణ ఫేసింగ్ వచ్చారు. వైట్ తో స్కోర్ 50కి చేరింది. 50. జంగారెడ్డిగూడెం స్కోర్ 50. 5వ ఓవర్ జరుగుతోంది. బాల్ సత్యనారాయణ మంచి బ్యాట్స్మెన్. జంగారెడ్డిగూడానికి ఓపెనర్ గా దిగి మంచి ఆటలు ప్రదర్శించారు. బాలకృష్ణ చాలా మంచి బంతుకి సత్యనారాయణ బల్ల కొట్టించారు. క్లీన్ బాల్. మొట్టమొదటి వికెట్ ఈ మ్యాచ్ లో పడింది. అది కూడా క్లీన్ బాల్ గా. సత్యనారాయణ వ్యక్తిగత స్కోరు సత్యనారాయణ వ్యక్తిగత స్కోర్ 18 దగ్గర అవుట్ అయ్యారు. న్యూ బ్యాట్స్మెన్ రొయ్యల నాగదుర్గారావు బ్యాటింగ్ వెళ్తున్నారు. మంచి ప్లేసింగ్, మంచి టైమింగ్. 4 runs. రొయ్యల నాగదుర్గారావు రావుడి వరకు చెప్పండి మంచి గ్రౌండ్ షాట్ తో 4 కొట్టి స్కోర్ దగ్గర తీసుకెళ్లారు. స్కోర్ ఆన్ 54. జంగారెడ్డి విత్ లాస్ ఆఫ్ 1 wicket. బాలకృష్ణ నాగదుర్గారావు మంచి బాల్ ఫుల్ టాస్. ఇది ప్లేసింగ్ వండర్ఫుల్. మంచి ఫీల్డ్ బౌలింగ్ చేసి వెంటనే మంచి ఫీల్డ్ చేసి పరుగుల్ని ఆఫ్ చేయడం జరిగింది. బాలకృష్ణ టు నాగదుర్గారావు. వెరీ వండర్ఫుల్ ఫీల్డింగ్. చాలా బాగా చేస్తున్నారు. బాల్ ఎటువంటి ఓవర్ కంప్లీట్ అయింది. బాలకృష్ణ ఓవర్ ఆఫ్టర్ 5 overs. స్కోర్ 54 విత్ లాస్ ఆఫ్ 1 wicket. 5 ఓవర్లు పూర్తయిన తర్వాత జంగారెడ్డిగూడెం స్కోర్ 54, 1 వికెట్ నష్టపోయింది. అది కూడా ఇప్పుడే సత్యనారాయణ ఓపెనర్గా దిగినటువంటి సత్యనారాయణ వికెట్ 18 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యారు. క్లీన్ బౌల్. నాగేంద్ర స్ట్రైక్ వచ్చారు. జి కిరణ్ బౌలింగ్ జి కిరణ్ బౌలింగ్ వచ్చారు. జి కిరణ్ మంచి బౌలింగ్ చేస్తారు. నాగేంద్ర మంచి షాట్ కూడా 4 runs. కొంచెం టాస్ పడింది. దానిని మంచి అనువుగా మలుచుకొని లాంగ్ మిడ్ వికెట్ మీదుగా 4 కొట్టారు నాగేంద్ర. నెక్స్ట్ బాల్ మంచి లైనింగ్తో చాలా వేగంగా మంచి డెలివరీ పడింది. దాన్ని కూడా నాగేంద్ర మంచి హార్ట్ హీటింగ్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. అయితే బాల్ తగలేదు. నెక్స్ట్ బాల్ మంచి బాల్ వేశారు.
లెగ్ సైడ్ పడంతో బాల్ వైడ్గా అంపైర్ పంపించారు. మరొక రన్ కలిసి నిజంగా టీంకి. కిరణ్ మంచి టాస్ వేశారు. టాస్ పడితే ఊరుకుంటానంటుగా మంచి ఫీల్డింగ్. బౌండరీ లైన్ దగ్గర జస్ట్ కాలుతో కానీ చాలా చక్కగా ఆపారు. సడన్గా ఇలాంటి బిట్స్ అన్ని మనం మంచి మంచి మ్యాచ్లు టీవీలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు లైవ్లో చూసేటువంటి అవకాశం దొరికింది మనందరికీ కూడా. ఎందుకంటే ఉపాధ్యాయులందరూ కూడా మంచి సగటు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఫీల్డింగ్ కానీ బౌలింగ్ బ్యాటింగ్ ప్రతిదీ కూడా మంచి మ్యాచ్ మనం లైవ్లో చూడగలుగుతాం ఉపాధ్యాయులు కూడా. మరొక బాల్ అయితే బాల్లో గెలిచింది. మ్యాచ్ పడ్డాక ఎవరు లేరు అక్కడ. ఇది ఒక్కసారి బాల్ ఒకసారి స్పిన్ అవడంతో 2 పరుడులు. నాకు దొరికారు కూడా చాలా వేగంగా పరిగెడుతున్నారు. After completion of 6 overs, score is 62 with loss of 1 wicket. 6 ఓవర్లు పూర్తయిన తర్వాత 62కి 1. నెక్స్ట్ ఓవర్ ప్రారంభమైంది. మంచి టైమింగ్ ప్లేస్ చూసి చాలా చక్కగా ఆడారు. 2 పరుగులు అయితే గ్యారెంటీకి వస్తాయి. 3 వస్తుందా లేదా అనేది ఆలోచిస్తున్నాం. మంచి త్రో చేశారు. ఓకే నాకు దుర్గారావు 2 పరుగులు చేశారు. నందకిషోర్ సెకండ్ ఓవర్ కంటిన్యూ చేస్తున్నారు. నందకిషోర్ నాకు దుర్గారావు ప్రతి బాల్ని టచ్ చేస్తూ ఇక్కడ మనం గమనించాలి. లిమిటెడ్ ఓవర్స్, అందులో షార్ట్. ఇక్కడ బాల్ వేస్ట్ అయితే రన్ ఇక్కడ చాలా లాస్ అవుతుంది. బయటకు వెళ్ళారు. ఇట్ ఈస్ 4 అయ్యండి. బై 4 బై బ్యాట్ నాగదుర్గారావు 4 వచ్చింది. నాగదుర్గారావు బాల్ చాలా చక్కగా ఆడారు. గుట్ట మీద ఉన్న పిల్లలందరూ పైకి కూర్చోవాలి. మనం కంకర గుట్ట మీద ఉన్న పిల్లలందరూ పైన కూర్చోవాలి. పైకి కొద్దిగా పైకి కూర్చోవాలి. లేవాలి అక్కడ. నెక్స్ట్ బాల్ నాగదుర్గారావు షార్ట్ సైడ్ పెట్టుకునేసారు. సింగిల్ వచ్చింది. సింగిల్తో 69. ఒక వికెట్ స్థానికి 69 కొట్టారు జింగారెడ్డి కూడా. నెక్స్ట్ బాల్ అన్నారు. మంచి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అది చాలా బాగుంది. మనకి రంజిద్దాము వెళ్ళినప్పటికీ సకాలంలో ఉందనే స్పందన రావడంతో, పరుగు ఆగడంతో వికెట్ పోకుండా ఆగింది. స్కోర్ 69. 7 ఓవర్లు పూర్తయ్యేసరికి జింగారెడ్డి కూడా స్కోర్ 9 with loss of 1 wicket. బౌలర్ నేమ్ కిరణ్ 2 ఓవర్ ఇచ్చారు. మంచి షాట్ కూడా నాగదుర్గారావు. It is 4. మంచి అండర్స్టాండింగ్ ఆడుతున్నారు నాగదుర్గారావు, నాగేంద్ర. ఎప్పుడు తాడువై బ్రదర్స్ కూడా మంచి ఆటలు ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ షాట్ ఫీల్డ్ అండి. చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. ఇక్కడ మంచి ఫీల్డింగ్ చేస్తూ చాలా పరుగులు అయితే ఆఫ్ చేస్తున్నారు ద్వారకా టీం.
చక్కగా ప్లేస్మెంట్ ఆడుతూ సింగిల్స్ తీస్తూ స్కోర్ ముందుకు తీసుకెళ్తాను. నాగేంద్ర వచ్చారు, మంచి షాట్ తిరగలేనటువంటి ఫోర్. కిరణ్ మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఉన్న చోట బౌలింగ్ కూడా ఎలా వేయాలి. నాగేంద్ర ఒక మంచి బ్యాట్స్మెన్, మంచి షాట్ కొట్టారు. ఈసారి ఖచ్చితంగా బోర్ అయిపోయింది. ఇందాక అదే ప్లేస్ లో కాలుతోటి చాలా బాగా ఆపి 2 పరుగులు సేవ్ చేశారు ఫీల్డ్ లో. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం 2 టీంలు కూడా భోజనాలు చేసి సిద్ధంగా ఉండాలి. మ్యాచ్ అయిపోయిన వెంటనే మీరు టాస్క్ వచ్చేయాలి. నెక్స్ట్ బాల్ నాగేంద్ర 6 runs. నాగేంద్ర డాషింగ్ ఓపెనర్. పిల్లలందరూ లేవండి, కనిపించండి లేవ. ఓవర్ కంప్లీటెడ్. ఆ పక్కన ఉన్న పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ బౌండరీ లోపల ఉన్న పిల్లలందరూ బయటికి వెళ్ళిపోవాలి. నాగేంద్ర 48. చెంగారెడ్డి కూడా ఓపెనర్. నాగేంద్ర 48 పరుగులతో ఆడుతున్నారు. కయ్యాల నాగదుర్గారావు ఆయనకు మంచి సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు. బౌలింగ్ చేంజ్. రవితేజ సార్ ఒక్క నిమిషం అండి. 6వ బౌలరా మీరు? బౌలర్ 6వ బౌలరా? కొత్త బౌలరా మీరు? ఓకే రైట్. రవితేజ న్యూ బౌలర్. ద్వారకా తిరుమల వైపు నుంచి కొత్త బౌలింగ్ ప్రయోగం జరుగుతుంది. రవితేజ వచ్చారు బౌలింగ్కి. సింపుల్ గా ప్లేస్మెంట్ తోటి నాగేంద్ర ఆడుతూ స్ట్రైకింగ్ ఎక్కువ నాగేంద్రకి వాళ్ళని ఆలోచనతో ఉన్నట్టున్నారు. స్ట్రైకింగ్ నాగేంద్ర 48. నాగేంద్ర 48 పరుగులతో ఆడుతున్నారు. రవితేజ బౌలింగ్ 49తో ఉన్నారు. 48గా 49. 1 ఫర్ హాఫ్ సెంచరీ. చాలా వండర్ఫుల్ డెలివరీ. రవితేజ చాలా మంచి బాల్ వేశారు. నాగేంద్ర 49. రవితేజ బాల్ నాగేంద్ర చూడాలి. వేసిన బాల్ ఒకసారి అసలు చాలా వండర్ఫుల్ ఛాన్స్ చెప్పుకోవాలి. 50 ఆఫ్ నాగేంద్ర. 50 ఆఫ్. మంచి ఛాన్స్ దొరికినటువంటి అవకాశం చేతులారా జరిగిపోయింది ద్వారకా తిరుమల వారికి. నాగేంద్ర హాఫ్ సెంచరీ కొట్టారు. 2 పరుగులు. రవితేజ బాల్ టు నాగేంద్ర. ఆ పిచ్ లో పడింది. మళ్ళీ క్యాచ్ వచ్చింది. ఈసారి ఏమంతా చూద్దాం ఒకసారి. సక్సెస్. 51 పరుగుతో నాగేంద్ర అవుట్ అయ్యారు. రవితేజ గారికి వికెట్ సమర్పించారు. రవితేజ మంచి టెంప్టింగ్ డెలివరీస్ ఆ పిచ్ లో వేస్తూ రేసింగ్ డెలివరీస్ వేస్తున్నారు. షార్ట్ పడదామని ప్రయత్నించి నాగేంద్ర క్యాచ్ అవుట్గా అవుట్ అయ్యారు. ఇప్పుడు బ్రేక్.
ప్రభాకర్ కెప్టెన్ బౌలింగ్ చేంజ్ చేసి సక్సెస్ సాధించారు. మంచి స్కోర్, బాగా పరుగులు పెట్టినటువంటి తరుణంలో మన బౌలింగ్ చేంజ్ తీసుకొచ్చి కొత్త బాల్ అందించి ప్రయత్నం చేశారు. ప్రయత్నం సక్సెస్ అయింది. నాగేంద్ర 51లో అవుట్ అయ్యారు. టోటల్ స్కోర్ 89. పట్టు ఓపెనర్ సింగర్ అవుట్ అయ్యారు. 89కి 2. తొమ్మిదవ ఓవర్ జరుగుతుంది. రైట్ బాయ్స్. Yes, 4. 5-4. రవితేజ బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్గా 5-4 వచ్చింది. ఈ 4తో జంగారెడ్డి కూడా స్కోర్ 93. 2 వికెట్ల నష్టానికి 93. 9వ ఓవర్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 3 ఓవర్స్ ఉన్నాయి. 93. 2 వికెట్ల నష్టానికి 93తో రన్ అవుతుంది. రవితేజ బాల్ టు సుమన్. నాగదుర్గారావు ఫేసి ఆంజనేయులు. థర్డ్ ఓవర్ యూజ్ చేస్తున్నారు. నాగదుర్గారావు ఆన్ స్ట్రైక్. ఆంజనేయులు బాల్ టు నాగదుర్గారావు. మంచి షాట్ కొట్టకైతే ప్రయత్నం చేశాడు. నో యూస్. డాట్ బాల్. ఆంజనేయులు మంచి బౌలింగ్ బాల్ చేశారు. లైనింగ్ ఎంత చక్కగా చేస్తున్నారు. 10వ ఓవర్ మొదలైంది. ఇంకా 2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. రన్నింగ్ దాదాపుగా అందరూ ఆఫ్ పిచ్ క్రాస్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో ఇంకా లాస్ట్ 3 ఓవర్లు చేతిలో ఉన్న వికెట్లు 8. ఈ టైంలో ప్రధానంగా అందరూ కూడా హార్ట్ హీటింగ్గా కోరుకుంటారు. కాబట్టి ప్రతి బండికి ఒక పరుగైనా ఉండాలి. నాటుకు బాల్ పడితే మనకి లాస్ అనే విషయాన్ని గమనించుకోవాలి మనం. మంచి షాట్ ఇది. 4 రన్స్. నాగదుర్గారావు మంచి ఆటలాడారు. ఈ టైంలో కావాల్సింది ఇదే. వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి ఏ ప్లేయర్ అయినా సరే హార్డ్ హీటింగే కోరుకుంటారు. ఒక్కొక్క బంతి కూడా మిస్ అవ్వకుండా ఎవరైతే స్కోర్ ముందుకు తీసుకెళ్ళగలుగుతారో నెక్స్ట్ మంచి షాట్ ఇది. క్యాచ్ కోసం ప్రయత్నించి ముందుకు వేయడంలో అది మిస్ అయి కోర్టు వెళ్ళింది. స్కోర్ సెంచరీ దాటింది. 101 స్కోర్. లాస్ ఆఫ్ 2 వికెట్స్. జంగారెడ్డి కూడా 10వ ఓవర్లో 101 లాస్ ఆఫ్ 2 వికెట్స్. 2 ఓవర్లు కొట్టుకుంది. 100 దాటించారు స్కోర్ని. నెక్స్ట్ బాల్ నాగదుర్గారావు. Yes, once again, a wonderful play. 4 runs. 105. జంగారెడ్డి కూడా స్కోర్ 105కు చేరుకుంది. ఆంజనేయులు
మంచి ప్రయత్నం అయితే చేస్తున్నాడు, కానీ లాస్ట్ ఓవర్స్ లో ఇలా ఉండడం అనేది సహజం. ఇది కాక ఇంకొక 2 ఓవర్లు ఉన్నాయి కాబట్టి వికెట్లు చేతులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పరుగులు ఎలా రాబట్టుకోవాలనేది ప్రయత్నం చేస్తారు. ఆంజనేయులు మంచి బాల్ వేశారు, ఫుల్ టాస్, దాన్ని కూడా చాలా చక్కగా కట్ చేశారు. ఇక్కడ మిస్ ఫీల్డ్ జరిగింది, మళ్ళీ 2 రన్లు పరిగెట్టారు. గుడ్ రన్నింగ్, 2 పరుగులు వచ్చాయి. ఇంకొక పరుగు కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ఛాయిస్ ఉంది. బాల్ విసురుతున్నారు, 3 పరుగులు తీశారు. ఇది క్రికెట్ లో ఉండే మజా అండి ఇదే. ఎస్, 3 పరుగులు సాధించారు. ఓవర్ పూర్తయింది. తిరిగి మళ్ళీ నాగదుర్గరావు గారికి స్ట్రైక్ వచ్చింది అవకాశం, మళ్ళీ ఒకసారి హిట్ చేసుకునే అవకాశం. 11వ ఓవర్ ప్రారంభమవుతుంది. ఆంజనేయులు గారు ఓవర్ పూర్తయ్యేసరికి 108. చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉంది స్కోర్ అంతా కూడా. స్కోర్ ఆన్ 108. 108 స్కోర్ తోటి 2 వికెట్ల నష్టానికి 108. రవితేజ తిరిగి బౌలింగ్ వచ్చారు. చాలా మంచి ఆటనైతే మనం చూస్తున్నాం. సాధారణంగా ఉపాధ్యాయుల క్రీడోత్సవాలు అంటే ఇంత మజా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆటలో ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనలిజంగా, ప్రతి ఒక్కరూ గెలవాలి అనే ఒక తపనతో ఆడుతున్నటువంటి తీరు, ఒక మంచి మ్యాచ్ని చూసిన ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్, టీచర్స్ చేసిన బౌలింగ్ అన్నీ కూడా చాలా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. భోజనం చేయనటువంటి బయట ప్లేస్ ఎవరిలో ఉంటే భోజనం చేయొచ్చు. ప్లేయర్స్ అందరూ కూడా భోజనం ఏర్పాటు చేశారు, ఒకసారి వెళ్ళాలి. మంచి బాల్ ఇది, చాలా చక్కగా కొట్టారు బౌలర్ రవితేజ మంచి బాల్ వేశారు. సుమంత్ స్ట్రైకింగ్ వచ్చారు. సుమంత్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్, జంగట్ కూడా అది అయితే మంచి హిట్టర్గా పేరుంది. ఈరోజు ఇంకా బాల్ కరెక్ట్ అవ్వలేదు సరిగ్గా. ఎస్, చాలా మంచి ఆడే బ్లేసింగ్ కొట్టారు. 2 తీయచ్చు అక్కడ, లాస్ట్ అవర్స్ కాబట్టి. నాకు దగ్గర ఫేసింగ్ వచ్చారు. ఇది కాక ఇంకొక వారం మిగిలింది, 8 వికెట్లు చేతులు ఉన్నాయి. ఆట వేగం పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎస్, మంచి షాట్ అయితే తగిలింది. ఇది ఇక్కడ 2వ పరుగు ప్రయత్నించారు. 2వ పరుగు అయితే ప్రయత్నించారు. రవితేజ బాల్ టు సుమన్. వైట్ బాల్. కొంచెం లైనర్లు ఇంకా మారైతే వేస్తున్నారు, కొంచెం అది లెగ్ సైడ్ పడ్డంతో బయటగా మారుతుంది. సుమన్ చాలా కసిగా బాల్ కొట్టారు. వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా, కానీ ఫీల్డింగ్ చాలా బాగుంది. పరుగుల్ని కంట్రోల్ చేయడానికి ఫీల్డర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఫీల్డ్ చేయడం కదా, త్రో కూడా చాలా బాగుంది. బ్యాట్స్మెన్ ఎటు కదలలేకుండా చక్కటి ఫీల్డింగ్ చేస్తున్నారు. నాగదుర్గారావు ఆన్ స్ట్రైక్. రవితేజ బాల్ టు నాగదుర్గారావు. మంచి బాల్ అయినట్లయితే చాలా చక్కగా కట్ చేశారు. బాల్ కూడా చాలా స్పీడ్గా వేశారు. అవుట్. సుమంత్ రన్అట్ అయ్యారు. నెక్స్ట్ నగేష్ వంగలు దిగుతున్నారు. ఇంకా ఆఖరి వారు మాత్రమే ఉంది. నాగదుర్గారావు 33. నాగదుర్గారావు 33. రావాలి, మ్యాచ్ స్టార్ట్ చేయాలి. గొప్ప
రవితేజ బాల్ టు నగేష్, మంచి షాట్ కొట్టారు, రావడమే. ఎస్ 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 ఆంజనేయులు ఫీల్డ్ మిస్ఫీల్డ్ చేశారు, డబల్ రన్. 2 రన్కి వెళ్ళారు, అయ్యో మళ్ళీ మిస్ఫీల్డ్ జరిగింది. లేదంటే రన్అట్ అయ్యేటువంటి ఛాన్స్ మిస్ అయింది. 2 రన్స్ ఓవర్. 11వ ఓవర్ పూర్తయ్యేసరికి స్కోరు 114. 114. 11వ ఓవర్ పూర్తయ్యేసరికి స్కోర్ 114 with 3 wickets. Loss of 3 wickets. 114 లాస్ట్ ఓవర్. 6 బంతులు ఎన్ని పరుగులు కొడతారో చూద్దాం. నాగదుర్గారావు వేస్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్. నాగదుర్గారావు మంచి స్ట్రైడర్ గా మార్చారు. గ్రౌండ్ కి వెళ్ళడం వల్ల సింగిలే వచ్చింది. ఎస్ ఈజ్ అవుట్. ఎస్ అవుట్. మధు నెక్స్ట్ బ్యాట్స్మెన్. నందకిషోర్ బౌలర్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నాగదుర్గారావు రన్అట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ మధు వెళ్తున్నారు. నాగదుర్గారావు వెళ్ళాను. నాగదుర్గారావు రన్అట్. నందకిషోర్ బాల్ టు నగేష్. షాట్ కొట్టాక బ్రేక్ అయితే తీశాడు నగేష్. వద్దని చెప్పడంతో అవుట్. మరొక రన్అట్ అయింది. అక్కడ రన్ కలిసింది. Last 2 balls. ఏం చేస్తారో చూద్దాం. Last ball of the innings. Very good. Very good for Dwarka Damla and very bad. Very good. మంచి ఓవర్ వేశారు. ఆఖరిని దాదాపుగా 3-4 బంతులు వేస్ట్ కావడం. జంగారెడ్డి కూడా స్కోర్ 115 టు విన్. ద్వారకా తిరుమలకి 115 పరుగుల లక్ష్యాన్ని వేస్తారు. మంచి రవితేజ మంచి రాగానే సింగిల్, మంచి ప్లేస్మెంట్ ఆడి సింగిల్ తీశారు. సింగిల్ రవితేజ
ఓవర్ పూర్తయింది. నగేష్ బౌలర్ సెకండ్ ఫేస్. మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి 7 పరుగులతో ఉన్నారు. 8 పరుగులతో దొరకతంలో ఉంది. 4. మంచి షాట్ కొట్టారు రవితేజ. లాంగ్ మీదిగా మంచి షాట్ కొట్టారు నగేష్. ఫస్ట్ బాల్ 4గా మలిచారు. నగేష్ బాల్ టు రవితేజ. వెరీ గుడ్ బాల్. కట్ చేశారు బాల్. సింగిల్ మంచి బాల్. తెలుస్తుంది, ఇక్కడికే తెలిసిపోతారు. మంచి కట్ చేద్దాం అన్నట్టుగా బాల్ పెట్టారు. మంచి బాల్ పడింది రీజన్ డెలివరీ. దాన్ని డౌట్ఫుల్గా పెట్టడంతో ఒక మంచి వికెట్ కోల్పోయింది కోల్కతాలో. ఆంజనేయులు మంచి బ్యాట్స్మెన్, మంచి వికెట్. రెండు వికెట్లు పడ్డాయి ద్వారకా తిరుమలకి. కొత్త బ్యాట్స్మెన్ శ్రీనివాస్. నగేష్ మంచి బౌలింగ్ పడుతుంది. లైన్ అండ్ లెంగ్త్, స్పీడ్ వెళ్ళదండి. ప్రతి ఒక్కరు బాల్ని ఆడాలో వెళ్ళాలో తెలియట్లేదు. అదే డౌట్ఫుల్గా ఆంజనేయులు గారు కూడా అయ్యారు. శ్రీనివాస్, నగేష్ బాల్ టు శ్రీనివాస్. బాల్ మంచి లెగ్ లో మళ్ళీ రేస్ అవుతుంది. లెగ్ సైడ్ పడ్డంతో ఇది వైట్ కార్డ్ ఎత్తి వచ్చేసారు. నగేష్ బాల్ టు శ్రీనివాస్ స్లిప్ లో కట్టేయండి. మిస్ అవడం తోటి సింగిల్ వచ్చింది. రవితేజ అవుట్ స్ట్రైక్. ఇంకా రెడీ అవ్వలేదు. రైట్ నగేష్ బాల్ టు రవితేజ. ఎస్ ఈరోజే గుడ్ బాల్. దాన్ని చాలా చక్కగా ప్లేస్మెంట్ డిఫెన్స్ ఆడి రన్ తీశారు రవితేజ. దీంతో 2 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 2 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ద్వారకా తిరుమల స్కోర్ 60 విత్ లాస్ ఆఫ్ 2 వికెట్స్. 16కి 2 వికెట్లు కోల్పోయి 2 ఓవర్లలో 16 పరుగులు చేశారు ద్వారకా తిరుమల. జంగారెడ్డి కూడా వైపు నుంచి బౌలింగ్ చేంజ్. 3rd ఓవర్ లేదు. తిరిగి మళ్ళా నాగదుర్గారావు కంటిన్యూ చేస్తున్నారు ఈ స్పెల్. 2nd ఓవర్ కంటిన్యూ అవుతుంది. నాగదుర్గారావు స్పెల్ మంచి బ్యాటింగ్, 4 రన్స్. ఆ పిచ్లో బంతి పడితే రవితేజ ఎలా పంపించాలో అని అంత అద్భుతంగా బౌండరీని పంపిస్తున్నారు. ఒక లైన్ అండ్ లెంగ్త్ లో దొరికితేనే అది ఎలా ఆడాలో అలా ఆడుతున్నారు. అదర్వైజ్ ఆ పిచ్లో బాల్ పెడితే
అది చాలా చక్కగా అలవోకగా బయటకు పంపిస్తారు దాన్ని. రవితేజ మంచి బ్యాట్స్మెన్, ఆయన స్కిల్ తెలుస్తుంది. అతని బ్యాటింగ్ చేశాడు విధానం, బంతి ఎప్పుడు వస్తుందా పారేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు ఆయన. నాయకుడు గారు కూడా మంచి బౌలర్, మంచి లైన్ బాల్. ఈ 4తో భారతదేశంలో స్కోర్ వచ్చి 24 వెళ్తుంది. 24 పరుగులు, లాస్ ఆఫ్ 2 వికెట్స్. ద్వారకాతంలో కూడా ఒక మంచి పటిష్టమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు కావాల్సిన జంగారెడ్డి వికెట్లు కావాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే మంచి అప్పీల్ అయితే జరిగింది. నాగదుర్గారావు బాల్ రవితేజ రెడీగా ఉన్నారు. మంచి బాల్ ఫుల్ టాస్ అది. 6 రవితేజ బంతిని చూసి దగ్గరికి రానిచ్చి కొడుతుంటే బంతి బౌండరీల వైపు పరుగులు పెడుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అన్నిటికీ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు గెలుపొందాలనే ప్రయత్నంలో ఇద్దరు ప్రొఫెషనలైజర్ కదా. జంగారెడ్డి కూడా ద్వారకాతంలో మధ్య చాలా తగ్గ ఫార్గా ఉన్నటువంటి మ్యాచ్ చూస్తున్నాం మనం. రవితేజ రెడీ టు బ్యాట్. నాగదుర్గారావు బాల్ వేస్తున్నారు. నాగదుర్గారావు బాల్ వేశారు. వెరీ రైజింగ్ డెలివరీ, వండర్ఫుల్ డెలివరీ. పూర్తిగా బీటెన్ అయ్యారు రవితేజ. రవితేజ చాలా కాన్ఫిడెన్స్ తోటి ఆడుతున్నారు. అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా రకరకాల బంతులతోటి ఆయన పరీక్షలు చేస్తున్నారు. ద్వారకాతంలో ప్రస్తుతం స్కోర్ 32 వికెట్లు ఇస్తారు. టాస్ పడింది. బైరన్ తీస్తున్నారు. ఫ్రీ హిట్ ఇచ్చారు. ఫ్రీ హిట్కి కొత్త బ్యాట్స్మెన్ శ్రీనివాస్. ఫ్రీ హిట్ శ్రీనివాస్కి. సరిగ్గా మంచి బాల్ పడింది. డాటెడ్ బాల్. వెరీ గుడ్. ఫ్రీ హిట్ అయినప్పటికీ బాల్ కౌంట్ అయింది. స్కోర్ 3 overs కంప్లీటెడ్. స్కోర్ 32. లాస్ ఆఫ్ 2 వికెట్స్. 3 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి ద్వారకా తిరుమల 32 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఆఖరి ఓవర్ ప్రారంభమవుతుంది. మళ్ళీ స్పెల్ అదే కంటిన్యూ అవుతున్నారు. నగేష్ గారే మళ్ళీ బౌలింగ్ వచ్చారు. రవితేజ రెడీ టు బ్యాట్. నగేష్ మంచి బౌలర్, రవితేజ మంచి బ్యాట్స్మెన్. ఏం జరుగుతుంది చూద్దాం. మంచి బాల్ వేశారు. వెరీ గుడ్ లెవెల్ డెలివరీ. దాని బైరం తీయడానికి శ్రీనివాస్ రెడ్డి లాస్ట్ సెకండ్లో హాఫ్ పిచ్ వరకు వచ్చారు. మరి రవితేజ గారు ఏదో ఆలోచనతోటి దానికి రన్ తీయడానికి ఒప్పుకోలేదు. నగేష్ సెకండ్ బాల్ వేయడానికి సిద్ధమవుతున్నారు. మంచి లైన్ లెగ్ లో బాల్ వేశారు. యాక్చువల్గా స్ట్రైక్ చేస్తే అవుట్ అవకాశం ఉంది. గుర్తులో నాగదుర్గారావు లాంగ్ రన్, రెండోసారి పరుగు దూయడానికి భయపడేందుకు గొప్పగా దాన్ని హిట్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు డాటెడ్ బాల్.
ప్లే అయితే చాలా చక్కగా చేశారు స్ట్రైట్ డ్రైవ్, కానీ ఫీల్డింగ్ కవరేజ్ చాలా బాగుంది జంగారెడ్డి కూడా. ఇంత ఏమాత్రం అవకాశం ఉందో ఎవరు విడిచిపెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచి కట్టింగ్ అది. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫీల్డింగ్. చాలా బాగా ఆపారు దాన్ని సింగిల్ తోటి. నగేష్ బాల్ టు రవితేజ. మంచి లైన్ లేదు, బాల్ పడింది, క్యాచ్ లేచింది, పట్టేందుకు అవకాశం అయితే ముందు ప్రయత్నం అయితే చేశారు, దొరకలేదు. ఎస్, సింగిల్ రన్. ఫీల్డింగ్ మంచిగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ప్రయత్నం అయితే చాలా బాగుంది. రవితేజ సింగిల్ చేయడంతో శ్రీనివాస్ రెడ్డి స్ట్రైకింగ్ లోకి వచ్చారు. నగేష్ బాల్ వేస్తున్నారు. ద్వారకా తిరుమల టార్గెట్ అయితే మంచి వెరీ గుడ్. నాలుగు ఓవర్లు పూర్తయ్యాయి, పవర్ ప్లే కంప్లీట్ అయింది. 4 ఓవర్లు పూర్తయ్యేసరికి ద్వారకా తిరుమల స్కోరు 35-2. 4 ఓవర్లు పూర్తి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 ఓవర్స్ ద్వారకా తిరుమల 35-2. సో ఫీల్డింగ్ సెటప్ అంతా మారుతుంది, పవర్ ప్లే పూర్తయింది కాబట్టి ఫీల్డింగ్ సెటప్ మార్చుకుంటున్నారు జంగారెడ్డి కూడా. ద్వారకా తిరుమలలో మంచి బ్యాట్స్మెన్ రవితేజ ఆన్ క్రీజ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. స్కోర్ 35కి చేరుతుంది. 4 ఓవర్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం బౌలర్ నాగేంద్ర ప్రసాద్. బౌలర్ నాగేంద్ర ప్రసాద్ అండి. ఎస్, బౌలర్ నాగేంద్ర ప్రసాద్. న్యూ బౌలర్ ఫ్రమ్ జంగారెడ్డి సైడ్. రవితేజ ఆన్ స్ట్రైక్. బుట్టాయిగూడెం నెక్స్ట్ మ్యాచ్. బుట్టాయిగూడెం కోయిలగూడెం 2 టీములు కెప్టెన్స్ వస్తే కనుక ఒకసారి ఇక్కడ కలవాలి. ఎవరైనా భోజనం చేయకపోతే వెళ్ళి భోజనం చేయొచ్చు. మీకోసం భోజనం ఏర్పాట్లు చేశారు టీం అందరికీ కూడా. బుట్టాయిగూడెం అండ్ కోయిలగూడెం మంచి బాల్ వేశారు నాగేంద్ర ప్రసాద్. రవితేజ దాన్ని చక్కగా డిఫెన్స్ చేశారు, సింగిల్ వచ్చింది. నాగేంద్ర ప్రసాద్ బాల్ టు శ్రీనివాస్ రెడ్డి. మంచి బౌలింగ్ అయితే వేస్తున్నారు, సూపర్ డాట్ పిచ్ బాల్ అది. దాన్ని చాలా చక్కని కవర్ డ్రైవ్తో 4 కొట్టారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ 4తో స్కోరు 40కి చేరుకుంది. 40 ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. ద్వారకా తిరుమల టార్గెట్ 115, 40 కొట్టింది. 5వ ఓవర్ జరుగుతుంది. మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు జంగారెడ్డి కూడా. సింగిల్ వచ్చింది. ఇక్కడ ఈ సింగిల్తో 41కి చేరుకుంది ద్వారకా తిరుమల స్కోరు. రవితేజ గారు ఫేస్ చేస్తున్నారు. నాగేంద్ర ప్రసాద్ మీరు లెవెల్ బట్ వైడ్గా డిక్లేర్ చేశారు దాన్ని. నాగేంద్ర ప్రసాద్ నెక్స్ట్ బాల్ టు రవితేజ. మంచి లైన్ డెలివరీ, దాన్ని హిట్ చేద్దామని ప్రయత్నం చేశారు. మంచి బౌలింగ్, చాలా మంచి బాల్ పడింది.
వెరీ గుడ్ డెలివరీ, చాలా చక్కగా ఫ్లిప్ చేశారు. రెండు పరుగులు చాలా సున్యాసంగా చేశారు. ద్వారకా తిమ్ల మరొక 2 పరుగులతో 44కి చేరుకుంది. 2 వికెట్ల నష్టాలు. 5వ ఓవర్ జరుగుతుంది. రవితేజ చాలా డైనమిక్గా బ్యాట్ చేస్తున్నారు. మిస్ఫీల్డ్ జరగడంతో గుర్తించుతున్నదిగా 2 పరుగులు వచ్చాయి. ఓవర్ కార్యక్రమానికి పుట్టాగూడెం ఎంఈఓ గౌరవ నరేంద్ర రాయ్ గారు చేసిన వారికి సాదర స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల క్రీడా పోటీల్లో డివిజన్ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీ జంగారగూడెం వర్సెస్ ద్వారకా తిరుమల. ఇప్పుడు చిన్న వాటర్ బ్రేక్, అది కూడా జస్ట్ 2 minutes ఓన్లీ. 5 ఓవర్ల తర్వాత ద్వారకా తిరుమల స్కోర్ వచ్చి 46, 2 వికెట్లు స్థానికి. సంగారెడ్డి కూడా 115 పరుగుల టార్గెట్ ని ద్వారకా తిరుమలకి ఇచ్చింది. 12 ఓవర్లలో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి 46, 2 వికెట్ల నష్టానికి ద్వారకా తిరుమల చేయగలిగింది. బౌలింగ్ చేంజ్ జరుగుతుంది. నాగేంద్ర రోడ్డు బౌలర్ ముందుకు వచ్చారు. ఆరవ ఓవర్ ప్రారంభమవుతుంది. శ్రీనివాస్ రెడ్డి అండ్ స్ట్రైక్. నాగేంద్ర అంటే శ్రీనివాస్ రెడ్డి వెరీ వండర్ఫుల్ బాల్, చాలా బాగా కొట్టారు. చాలా బాగా ఫీల్డింగ్ నాగేంద్ర. శ్రీనివాస్ రెడ్డి సింగిల్ తీశారు. నెక్స్ట్ నాగేంద్ర రవితేజ వెరీ లవ్లీ డెలివరీ, బ్యాట్ చేయడం అవకాశం ఉంది. నాగదుర్గారావు సింగిల్ గా వచ్చేసారు. నాగేంద్ర శ్రీనివాస్ రెడ్డి. నాగేంద్ర మంచి బాల్ వేశారు, చాలా చక్కగా స్ట్రైక్ చేస్తున్నారు. బాల్ కొడితే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. నాగేంద్ర బాల్ టు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి క్యాప్టెన్ బాల్ బై నాగేంద్ర. చాలా మంచి లైనర్ లెగ్ బాల్. డిఫెన్స్ ఆడదాం అనుకున్నటువంటి నాగేంద్ర శ్రీనివాస్ రెడ్డి కాటన్ బాల్ అవుట్ అయ్యారు. మంచి బాల్ హిట్ చేద్దామా డిఫెన్స్ ఆడదాం కన్ఫ్యూజన్ లో బాల్ తీసుకెళ్లి బౌలర్ చేతులు పెట్టారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ న్యూ బ్యాట్స్మెన్ రాంబాబు. నాగేంద్ర బాల్ టు రాంబాబు. మంచి లైనింగ్ లెంత్ బాల్ వేస్తున్నారు. వెరీ గుడ్ ఫీల్డింగ్. సింగిల్ లెగ్ బై ఒకటి. నాగేంద్ర మంచి బౌలింగ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం రవితేజ ఆల్సో వెరీ చాలా మంచి బ్యాట్స్మెన్ రవితేజ. నాగేంద్ర
మంచి లైన్ లెంత్ బాల్ వేశారు. ఇది ఖచ్చితంగా వికెట్లకు దూరంగా వెళ్ళడంతో అంపైర్ బయట ప్రకటించారు. మనకు బయట వచ్చింది. నెక్స్ట్ ఓవర్ పూర్తయింది. 3 వికెట్లు. 6 ఓవర్లు పూర్తయ్యేసరికి ద్వారకాత్రంలో స్కోర్ 51 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఓవర్ చేయి నాగేంద్ర ప్రసాద్ మళ్ళీ తిరిగి బౌలింగ్ కంటిన్యూ చేస్తున్నారు. నాగేంద్ర ప్రసాద్ బాల్కు రవితేజ స్టార్ట్ అయింది. మంచి బాల్ ఫీల్డింగ్ ఇక్కడ నేను హాయ్ చెప్తాను. ఇక్కడ చూపించండి కాదు. రాంబాబు స్ట్రైక్. నాగేంద్ర ప్రసాద్ బాల్కు రాంబాబు గారు కొంచెం షార్ట్ అయితే ప్రయత్నం చేశారు. అన్ఫార్చునేట్గా మిస్ అయింది. నాగేంద్ర బాల్కు రాంబాబు ఫుల్ టాస్ అని కొంచెం షార్ట్కి అయితే ప్రయత్నం చేశారు. రాంబాబు సింగిల్ వచ్చింది. రవితేజ అంపైర్. నాగేంద్ర ప్రసాద్ బాల్కు రవితేజ. బుట్టాయిగూడ కొలిగూడెం టీం కెప్టెన్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కలవాలి. నాగేంద్ర బాల్కు రవితేజ మంచి షాట్ అయితే చేశారు. ఫీల్డింగ్ అండి గుడ్ ఫీల్డింగ్. కెప్టెన్ షరీఫ్ గారు అద్భుతమైన ఫీల్డింగ్ చేసి దాన్ని వెంటనే దూరం విరమించడంతో నాగేంద్ర ప్రసాద్ బాల్కు బాల్ సుబ్బారావు మొదటి బౌలర్గా సక్సెస్ అయ్యారు. లెగ్ సైడ్ బాల్ పడుతుంది అనుకున్నారు, కానీ లోపల కట్ అయి వికెట్ కోల్పోయారు. సుబ్బారావు కంటిన్యూ హీజ్ ఓవర్. మంచి బౌలింగ్ అయితే బాగా వేస్తున్నారు. మంచి షాట్ అయితే తగిలింది. ఫీల్డింగ్ కూడా బాగా జరిగింది. సింగిల్ కూడా ఈ 2 చోట్ల సింగిల్ తీస్తున్నారు. వైట్ బాల్తో స్కోర్ 61కి చేరింది. 9వ ఓవర్ జరుగుతుంది. స్కోర్ అయితే 61 ఫుల్ టాస్. ఇది ఇక్కడ మంచి ఫీల్డింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ జరిగింది. అందరూ ఫోన్ అవుతున్నారు, కానీ మంచి ఫీల్డింగ్ చేసి నో బాల్. ఇది నో బాల్, ఇచ్చారు.
లోపాల్ దీనికి ఫ్రీ హిట్ ఇచ్చారు. ఈ బాల్కి అవుట్ అయినప్పటికీ ఏ విధమైన ఇబ్బంది లేదు కాబట్టి ఎలా హిట్ చేస్తారో దీన్ని చూద్దాం మనం. ఇది ఫ్రీ టాస్, గట్టిగా అయితే వేసి కొట్టారు. ఫీల్డ్ ఎయిట్ సింగిల్ వచ్చారు. సుబ్బారావు బాల్ టు రవితేజ. రవితేజ హిట్టింగ్ కోసం రెడీగా ఉన్నారు తెలుస్తుంది. అదిగో షరీఫ్ గారు చాలా మంచి ప్రముఖం అయితే చేశారు. వెరీ గుడ్. బాల్ అయితే ఆగింది. 4 ఆపారు. 2 పరుగులు. సుబ్బారావు బాల్ టు రవితేజ నేరుగా వెళ్ళండి. నో బాల్ అండ్ ఫ్రీ. నో బాల్ అండ్ ఫ్రీ. ఇది ఫుల్ టాస్. మంచి షాట్ అయితే కూడా 4. Right. Score 71. Or in the 10th over ప్రారంభమవుతుంది. వెరీ గుడ్ బాల్. అప్పీల్ చేశారు. గ్రేట్ అప్పీల్. బట్ ఏం లేదు. నాగేంద్ర త్వరగా కంప్లీట్ అవుతుంది. నాగేంద్ర బాల్ తో మళ్ళీ మంచి బాల్ అయితే పడింది. మంచి ఫీల్ చేశారు. నాగేంద్ర బాల్ టు రవితేజ. రవితేజ చాలా బంతిని చక్కగా ఫ్లిక్ చేశారు. అక్కడ ఎవరు లేరు. సో 10వ ఓవర్ జరుగుతుంది. నాగేంద్ర బాల్ టు అలీ. వచ్చి ప్రయత్నం చేశారు. అవును అవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ అలీ కూడా పుట్టుకు వెళ్ళి మరి దాన్ని మంచి షాట్ పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాగేంద్ర వన్స్ అగైన్ బాల్ టు అలీ. వెరీ వండర్ఫుల్. మంచి డెలివరీ, మంచి లైన్ లెంత్ వేస్తున్నారు. అలీ లాఫింగ్ షాట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే కరెక్ట్ కావట్లేదు కానీ కరెక్ట్ అయితే మంచి షాట్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ అవర్స్కి వచ్చేసారు కాబట్టి హిట్టింగ్ అనేది మెయిన్ గా ఆలోచిస్తుంటారు. స్లో బాల్ ఇది. స్లో బాల్ వేస్తా. వెరీ వెరీ వండర్ఫుల్ ఫీల్డింగ్. వెరీ గుడ్. 4 అనుకున్న ఓవర్ కంప్లీట్ అయింది. నాగేంద్ర ఓవర్ కంప్లీట్ అయింది. పది ఓవర్లు పూర్తయ్యాయి. ఇంకా 2 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. స్కోర్ 74. లాస్ ఆఫ్ 4 వికెట్స్.
2 ఓవర్లు 12 బంతులు ఉన్నాయి. ఫార్టీ 12 బంతులు 41 పరుగులు. 12 బంతులు 41 పరుగులు చేయాల్సింది. ఇది ఈక్విషన్. బ్యాటింగ్ మారారు. రిటర్న్ హెడ్గా అలీ వెనక్కి తిరిగారు. ప్రభాకర్ బ్యాటింగ్ వచ్చారు. సెవెంటీ 12 బంతులు 41 పరుగు ఈక్విషన్. ప్రభాకర్ కి చేసిన తన వేరే వండర్ఫుల్ డెలివరీ, మంచి రైజింగ్ డెలివరీ వేశారు. బౌలింగ్ రమేష్ బాల్ టు వెరీ రమేష్ మంచి బౌలింగ్ వేస్తున్నారు. రమేష్ 1 సెకండ్ బాల్ టు ప్రభాకర్. 2 బంతులు చాలా బాగా వేశారు. 3వ బంతు కూడా అంత చక్కగా వేశారు. స్ట్రైక్ లో కొట్టారు. రన్ తీయడానికి అయితే అవకాశం లేదు. 3 బంతులు కంప్లీట్ అయిపోయి ఇంకా 3 బంతులు ఉన్నాయి. తొమ్మిది బంతులు 41 పరుగు. 8 బంతులు 40 పరుగులతో సమీకరణం జరుగుతుంది. మంచి షాట్ కొట్టారు. సింగిల్ వచ్చేటువంటి అవకాశం అక్కడ. డబుల్ కూడా రావచ్చు. వెరీ గుడ్. 7 బంతులు 39 పరుగులు. 7 బంతుల్లో 39 పరుగులు చేయాల్సింది. మంచి బౌలింగ్ అయితే జరుగుతుంది. వెరీ గుడ్. మంచి షాట్. క్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అక్కడ. క్యాచ్. ఎస్, సుబ్బారావు మంచి క్యాచ్ పెట్టారు. వికెట్ పడింది. ప్రభాకర్ ఆఖరి వారు షరీఫ్ గారు బౌలింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ అందరం కూడా చూసేటువంటి అవకాశం ఉంది. Subbara ball to Raviteja. Full toss. But single. ఐదు బంతులు 38 పరుగులు. Subbara ball to Raviteja. Yes, ball. మధువర్తి గారు ఇంకా 4 బంతులు మిగిలిన్నాయి. 4 బంతుల్లో 38 పరుగులు. నాలుగు బంతుల్లో 38 పరుగులు. మ్యాచ్ అయితే చాలా, రెండు టీంలు చాలా బాగా ఆడాయి.
Oh, misplay. It is foul. Score 81. Score 81. Last 3 balls to go. Score 81. Target 115. 150. Super ball to full toss once again. Very good, very good, very good. Good field, good field, good field. Single. Last 2 balls, 33 runs. 2 balls, 33 runs. Super ball to Ravi Teja. Yes, full toss once again. It is, I think it is full. Single. Last ball. 1 ball, 32 runs. Very nice. Once again, 4. Come on. Complete అయింది. జరగకుండా చాలా బాగా ఆడింది. వికెట్ అయితే నష్టపోలేదు. ఓవర్లు అయిపోవడం వల్ల టార్గెట్ రీచ్ కాలేకపోయింది. జంగారెడ్డి కూడా ఈ వికెట్ అందరూ కూడా పోయేదానికి వెళ్ళాలి. ద్వారకాతంలో మీ అందరి కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా